السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم అమ్మా బాద్. సోదరులారా సోదరీమణులారా, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కొద్దిమంది ధార్మిక పండితులు ఉంటారు. అందులో ఉదాహరణకి ముఫ్తీ తకీ ఉస్మానీ సాబ్ దామత్ బర్కాతుం. వీరు మన పొరుగు దేశం అయినటువంటి దేశంలో నివసిస్తూ ఉంటారు. మక్కా ముకర్రమాలో కూడా ఈయనకి చాలా పెద్ద పేరుంది. అలాగే మౌలానా తారిక్ జమీల్ సాబ్ కూడా మన పొరుగు దేశంలో ఉంటారు. వారికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పేరుంది. అదేవిధంగా మౌలానా ఇలియాస్ గుమ్మన్ సాబ్ దామత్ బర్కాతుం గారు, వీరికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పేరుంది. అల్లాదే వల్ల 2023 సంవత్సరంలో నేను ముఫ్తీ ముదస్సిర్ గారు ఎప్పుడైతే ఉమ్రా ప్రయాణం చేసామో ఆ టైంలో నేను ముఫ్తీ ముదస్సిర్ గారు పర్సనల్గా వెళ్ళి కలవడం కూడా జరిగింది. అల్లాదే వల్ల మౌలానా ఇలియాస్ గుమ్మన్ సాబ్ గారు మాకు దావత్ ఇవ్వడం కూడా జరిగింది. మాతో మాట్లాడారు చాలాసేపు టైం తీసి. అలాగే మాకు విందు ఏర్పాటు కూడా చేశారు అల్లాదే వల్ల. అయితే అదేవిధంగా మౌలానా పీర్ జుల్ఫికార్ నక్షబందీ సాబ్ దామత్ బర్కాతుం, వీరు కూడా పొరుగు దేశంలోనే ఉంటారు. వీరిని 2022లో అల్లాదే వల్ల చూడటం జరిగింది. అల్లాదే వల్ల అల్హమ్దులిల్లా. అయితే సోదరులారా సోదరీమణులారా, అదేవిధంగా ముఫ్తీ తారిక్ మసూద్ సాబ్ దామత్ బర్కాతుం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా ప్రయాణాలు చేస్తున్నటువంటి ఒక ధార్మిక పండితులు అని చెప్పి మనం చెప్పవచ్చు. ఒక నెల క్రితం అల్లాదే వల్ల అమెరికా వెళ్ళడం జరిగింది. ఈయన అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ విషయాలు చాలా ఎక్కువగా పరిశీలించినవి, అక్కడ ఏ యొక్క లోటుపాట్లు ఉన్నాయి ఇస్లాంకు సంబంధించి, ఏ విషయాల్లో ముందున్నారు అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఒక ఛానల్లో 1:15 ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆయన ఏమన్నారంటే, సర్వసామాన్యంగా ప్రతి ప్రదేశంలో కూడా మసీద్ కడుతున్నారు అంటే మన వాళ్ళు డబ్బులు చాలా తొందరగా ఇస్తారు అల్లాదే వల్ల. అదేవిధంగా మదర్సా కంటే కూడా చాలా తొందరగా ఇస్తారు. కానీ మన పిల్లల్ని ప్రాపంచికపరమైనటువంటి ఎడ్యుకేషన్, ప్రాపంచికపరమైనటువంటి చదువు విషయంలో చాలామంది చాలా తక్కువగా చదివిస్తున్నారు. ఆ కారణంగా రానున్నటువంటి రోజుల్లో చాలా పెద్ద నష్టం ముస్లింలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ముస్లిం సమాజానికి ఈ విషయం అర్థం కావడం లేదు. ఇదే పొరపాటు అమెరికాలో కూడా జరుగుతుంది అని చెప్పి అన్నారు ఆయన. ఎందుకు అంటే ఆయన ఏం చెప్పారంటే, అమెరికాలో మదర్సాలు కూడా చాలా గొప్ప మదర్సాలు నిర్మించారు, మస్జిదులు కూడా చాలా గొప్ప గొప్ప మస్జిదులు నిర్మిస్తున్నారు. అయినప్పటికీ వారికి ప్రాపంచికపరమైనటువంటి చదువు విషయంలో మన వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఈ కారణంగా రానున్నటువంటి రోజుల్లో చాలా పెద్ద నష్టం ఎదుర్కొంటారు. ఎందుకంటే మన పొరుగు దేశంలో ఉన్నటువంటి ఇండియాని మనం తీసుకుంటే పేరుకు మాత్రమే సెక్యులర్ దేశం అని చెప్పేసి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి దేశంలో ఆధిపత్యం ఎవరు వహిస్తున్నారో మనం మీడియాలో చూస్తూనే ఉన్నామని చెప్పి మన దేశం ప్రస్తావన చేసి, ఇదే విధమైనటువంటి ఇబ్బందులు ఇండియాలో ఉన్నటువంటి కొద్దిమంది ముస్లింలు ఎలాంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో అదే ఇబ్బందులు అమెరికాలో కూడా రానున్న రోజుల్లో పడతారు. అందుకోసమే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, చదివించాలి బాగా. వాళ్ళని ఎప్పుడైతే మనం దీంతో పాటు ఇస్లాం యొక్క చదువుతో పాటు ప్రాపంచిక చదువు కూడా వారికి ఇస్తామో అప్పుడే వారి జీవితాలు బాగుంటాయి అని చెప్పేసి ముఫ్తీ తారిక్ మసూద్ సాబ్ దామత్ బర్కాతుం చాలా గట్టిగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, మన పిల్లలకు కూడా మనం ప్రాపంచిక చదువు ఒక్కటే ఇచ్చి దీని చదువుకి దూరం చేయకూడదు. దీని చదువు ఒక్కటే ఇచ్చి ప్రాపంచిక చదువుకి దూరం చేయకూడదు. ఈ రెండు చదువుల్ని మనం మన పిల్లలకు ఇవ్వగలిగితేనే అప్పుడే మన యొక్క పిల్లల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే మౌలానా అలీమియా నద్వీ రహమతుల్లాలే చాలా పెద్ద గురువు గారు, ఆయన చాలా సంవత్సరాల క్రితం చెప్పారు, మన ముస్లింలు ఒకవేళ రాజకీయాలలో రాకపోతే రానున్న రోజుల్లో ఇండియాలో చాలా పెద్ద సంఖ్యలో ముస్లింలు నష్టపోతారని చెప్పేసి వారు చెప్పినటువంటి 20 సంవత్సరాల క్రితం మాటలు ఈ రోజున అక్షరాల ఆయన చెప్పినట్టుగానే కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. దానికోసమే సోదరులారా సోదరీమణులారా, మన పిల్లలకి ఇహలోకం యొక్క చదువుతో పాటు దీని యొక్క చదువు కూడా ఇవ్వాలి. దీని యొక్క చదువుతో పాటు ఇహలోకం యొక్క చదువు కూడా చదివించాలి.
అల్లా తబారక తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం రావడం లేదు. నేను లైక్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎంత ఎక్కువగా లైక్ కొడతారో మన వీడియో అంత ఎక్కువ మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. ఓకేనా? ఇక రెండో విషయం ఏంటంటే, మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ధర్మం కేవలం మన కోసం మాత్రమే కాదు, కేవలం ధర్మం మన కోసమే కాదు, పూర్తి మానవ సమాజం కోసం. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, బక్రీద్ పండుగకు సంబంధించి మీలో ఎవరైనా పెద్ద జంతువు యొక్క కుర్బానీలో భాగం పంచుకోదలిస్తే ముఫ్తీ ముదస్సిర్ గారికి కాంటాక్ట్ చేయండి. 8332932972. మీరు ఏ యొక్క భాగం అయితే కుర్బానీ ఇస్తున్నారో ఆ భాగం యొక్క మాంసాన్ని పూర్తిగా ముఫ్తీ ముదస్సిర్ గారే పేదవారికి పంచివేయడం జరుగుతుంది. జజాకుముల్లాహు ఖైరా.